ఈ రోజు కన్నయ్యగూడెం మండలంలోని ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు కొండాయి మండలంలోని గోవిందరాజులు నాగులమ్మ సారలమ్మ జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వనదేవతలుగా కొలవబడే సమ్మక్క సారలమ్మలు దీవెనలు ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఈ ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి చేస్తామని మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదే విధంగా కొండాయి ఐలాపూర్ బక్కయ్యపేటలోని కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరలకు నిధులు కేటాయించడం జరిగిందని, రాబోయే జాతరలోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సహకారంతో మరి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం, మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి మినీ మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా 5,23,00,000 పైగా నిధులు కేటాయించడంతో ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కరీంనగర్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్ లో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు, ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు, పేదలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్ గా మరి ఎడ్ల బండ్లతోటి కాలినడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది. కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కానీ పచ్చదనాన్ని కాపాడాలి, ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఒకప్పుడు మనము దట్టమైన అడవుల్లో సమ్మక్క సారలమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాం, కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి. కాబట్టి కంకవనాలు, ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, తునికి చెట్లు, ఇలా పూజు చెట్లు, ప్రతి చెట్టు, కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కొండాయిలో కూడా ఈసారి చాలా కాంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చెట్టు నుంచి మన ములుగు జిల్లాలో మరి మినీ మేడారం జాతర స్టార్ట్ అయింది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర మేడారంలో జరిగితే చిన్న జాతర ఐలాపురంలో కానీ, ఇటు కొండాయిలో కానీ, అక్కడ బయక్కపేటలో కానీ, అక్కడ చిర్రమల్లలో కానీ ఇట్లా మనము కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఆచారంగా వస్తూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో మరి ఒక ఐలాపురం జాతరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. గత సంవత్సరంలో మనం పెద్ద జాతర మేడారంలో నిర్వహించుకుంటే ఈసారి పెద్ద జాతరగా ఐలాపురంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏటునాగారం మండలం, కన్నాయగూడెం మండలంలోని ఉమ్మడి ఏటునాగారం మండలం, కన్నాయగూడెం మండలంలో ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈ దట్టమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా నేను కూడా వస్తూ ఉన్నా, కానీ సౌకర్యాలు అంత అనుకూలంగా గతంలో లేకుంటుండే. కానీ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐలాపురం జాతర కోసం మరి 85 లక్షల రూపాయలను కేటాయించి మరి గద్దెల చుట్టూ ఫెన్సింగ్ కానీ, లైటింగ్, ఇక్కడ కొత్తగా పోల్స్ కరెంట్ వేయడం కానీ, అదే విధంగా సీసీ రోడ్లు కానీ, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, మన గతంలో ఎప్పుడొచ్చినా వాటర్ ట్యాంకులు రాబోయే మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ జాతర మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది. ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్డు మరి గుడి దాకా బీటీ రోడ్ వేస్తాం, ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం, మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా భక్తులు ప్రతి పుట్ట మొక్కుకొని అక్కడే